కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడుతున్నవాడు అవునో కాదో మీరు ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను? ఎందుకంటే రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. చనిపోలేదు, హత్య చేశారు. గొడ్డలితో నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి భాగం ఉంది అని సిబిఐ చెప్తుంటే, అక్యూజ్డ్గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇదేమనాలి? అహంకారం కాకపోతే ఇది ఏమనాలి? 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు తిరుగుతూనే ఉంది, గడప తట్టుతూనే ఉంది. ఏ తలుపు తట్టినా ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు, అడగని వారు లేరు. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. సిబిఐ చెప్తూనే ఉంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఇవిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది. కాల్ రికార్డ్స్ చూపిస్తుంది, హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రుజువులు చూపిస్తుంది. అలాగే లావాదేవీలు, హత్య చేసిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు, హత్య చేపించిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు. హత్య చేసిన సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో నిర్ణేతలు మీలే. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరే నిర్ణేతలు. ఎవరికి న్యాయం చేస్తారో, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు మీరు శాంతి కలిగిస్తారో లేదో నిర్ణేతలు మీరే. కానీ నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీ మధ్య ఉన్నారో, వివేకానంద రెడ్డి గారు మీ మధ్య ఉన్నారో, ఎలాగైతే వాళ్ళు మీకు నమ్మకంగా సేవ చేశారో, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీకు మాటిస్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీకు అందుబాటులో ఉంటుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది.